సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అండి, నేను డాక్టర్ లక్ష్మీ సింగన్శెట్టి, ఫర్టిలిటీ హెడ్ ఎట్ వీస్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, రాజమండ్రి. ఇప్పుడు మనం ఐయుఐ ఎవరిలో చేస్తారనే దానికి సమాధానం తెలుసుకుందాం. ఐయుఐ ముఖ్యంగా చేస్తానికి మనకి ట్యూబ్స్ అనేది బాగుండాలి. ట్యూబ్స్ బాగున్న వాళ్ళలో, అంటే రకరకాల కారణాల వల్ల ఫర్టిలిటీ అవ్వని పేషెంట్స్లో మనం ఈ ఐయుఐ పద్ధతిని అనేది వాడతాం. అందులో ఫస్ట్ది మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, అంటే మగవాళ్ళ వీర్యకణాల్లో ఏదన్నా లోపం ఉండటం. మగవాళ్ళ వీర్యకణాలకు వచ్చేసరికి నార్మల్ అనేది మనం చూసుకుంటే WHO 2010 క్రైటీరియా ప్రకారం కౌంట్, నార్మల్ స్పర్మ్ కౌంట్ అనేది 15 మిలియన్ కన్నా ఎక్కువ ఉండాలి ఒక ml ఆఫ్ స్పర్మ్ సెమైనల్ ఫ్లూయిడ్లో. అలాగే మొటిలిటీ వచ్చేసరికి 30% కన్నా ఎక్కువ ఉండాలి. ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం, అంటే కణాలు ఫార్వర్డ్గా మూవ్ అయ్యే క్యాపబిలిటీ అనమాట. కణాల కదలికలు కూడా చాలా ఇంపార్టెంట్. కణాల కదలికల్లో మనకి ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నా సరే మనకి ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా రాకపోవటం అనేది జరుగుతుంది. మూడో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి కణాల మార్ఫాలజీ, అంటే కణాల రూపం అనేది ఎట్లా ఉంది, నార్మల్ స్ట్రక్చర్ అనేది ఉందా లేదా, ఇది అనేది మనం తీసుకుంటే అట్లీస్ట్ 4% స్పర్మ్స్ అన్న నార్మల్ మార్ఫాలజీ కలిగి ఉండటం అనేది మనకి నార్మల్. వీటిల్లో ఏదన్నా ఒక ప్రమాణం తగ్గినప్పుడు వాటికి అకార్డింగ్గా డిఫరెంట్ టర్మినాలజీస్, అంటే వాటి వల్ల కూడా మగవాళ్ళలో సంతాన ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంటుంది. కణాల కౌంట్ తగ్గినప్పుడు దాన్ని ఆలిగోస్పర్మియా అనేసి చెప్తూ ఉంటాం. ఓకే, అంటే 15 మిలియన్ ఉండాల్సిన కౌంట్ అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఆలిగోస్పర్మియా ఉంటాం. ఇలా ఆలిగోస్పర్మియా ఉన్న మగవాళ్ళలో, అంటే వీర్యకణాలు 5 నుంచి 10 మిలియన్లు అలా ఉన్న వాళ్ళలో మనం ఐయుఐ పద్ధతి చేస్తాం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు. ఎవరికైతే వీర్యకణాలు 5 మిలియన్ల కన్నా తక్కువ ఉంటుందో, బాగా తక్కువ ఉన్న వాళ్ళలో మాత్రం ఈ ఐయుఐ చేస్తాం వల్ల మనకు అంతగా సక్సెస్ రాదు. అలాంటి పేషెంట్స్కి మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం అనేది జరుగుతుంది. అలాగే మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే వీర్యకణాల కదలికలు అనేది మనం చూసుకుంటే మనకి చూసినప్పుడు అట్లీస్ట్ 30% అన్న మనకి స్పర్మ్ కదలికలు అనేది బాగుండాలి. అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు యాస్థినోస్పర్మియా అనేసి చెప్తుంటాం. కణాల కదలికలు మనకి సరిగ్గా లేనప్పుడు మనం ఐయుఐ ప్రక్రియ కొంతవరకు మాత్రమే వాడగలుగుతాం. ఓకే, అండ్ మార్ఫాలజీలో కూడా ఐయుఐ చేయాలంటే నార్మల్ మార్ఫాలజీ ఉన్న స్పర్మ్స్ అట్లీస్ట్ 4% అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రం మనం ఐయుఐ పద్ధతిని వాడచ్చు. నెక్స్ట్ థింగ్, అంటే కణాలంతా బాగానే ఉన్నాయి, ఓకే, సెమెన్ అనాలిసిస్ బాగానే ఉంది, కానీ కొంతమందికి కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉండొచ్చు మగవాళ్ళు. అంటే హైపోస్పైడియాసిస్, అంటే వీర్యం అంటే యురెత్రా అనేది ఓపెనింగ్ పెనిస్ చివరిన కాకుండా వెనక భాగంలో ఉండటం వల్ల వాళ్ళకి ఇజాక్యులేషన్ అనేది సరిగ్గా రాకపోవటం అనేది జరగచ్చు. అండ్ అలానే ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్, వీర్యకణాలు తొందరగా బయటికి వచ్చేస్తాం అనేది కానీ, రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్, అంటే వీర్యకణాలు యూరిన్లోకి వెళ్ళిపోవటం అనేది కానీ, ఇలా రకరకాల సమస్య ఉంటుంది. వీళ్ళలో కూడా న్యాచురల్గా మనకి ప్రెగ్నెన్సీ రానప్పుడు ఐయుఐ పద్ధతి ద్వారా వాళ్ళు ల్యాబ్లో శాంపిల్ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి మనం ఐయుఐ అనేది చేయొచ్చు. నెక్స్ట్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్నీ బాగున్నాయి, మగవాళ్ళు అంతా బాగుంది, ఆడవాళ్ళు అంతా బాగుంది, అండం విడుదలవుతుంది, ఓకే, ట్యూబ్స్ అనేది బాగున్నాయి, గర్భసంచి అనేది బాగుంది, ఒక సంవత్సరం పాటు పిల్లల కోసం ట్రై చేశారు, దాని తర్వాత సింపుల్ మెడికేషన్స్ తోటి కూడా వాడారు, అయినా సరే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రావటం లేదు అని అనుకున్న కండిషన్స్లో కూడా మనం ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాం. అలాగే సర్వైకల్ ఫ్యాక్టర్స్ అంటారు, అంటే వీర్యకణాలు సర్విక్స్ దగ్గర డిపాజిట్ అయిన తర్వాత ఆ కణాల్లో ఆడవాళ్ళలో ఉండే యాంటీబాడీస్ వల్ల కానీ ఇమ్యూలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ వీర్యకణాలు చనిపోవటం అనేది కొంతమందిలో జరుగుతుంది. అలాగే ఇబ్బంది ఏర్పడిన స్త్రీల్లో కూడా మనం ఐయుఐ అనేది చేయవచ్చు. కొంతమంది ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ అనేది చేస్తూ ఉంటాం, అంటే అండం సరిగ్గా విడుదల అవ్వకపోవటం, అండం ఎప్పుడు విడుదలవుతుందో కరెక్ట్గా తెలియకపోవటం. ఇలా ఉన్న వాళ్ళలో కూడా మనం స్కానింగ్స్ ద్వారా అండం ఎప్పుడు విడుదలవుతుందో చెక్ చేసుకుని అండం విడుదలయ్యే టైంకి మనం ఐయుఐ పద్ధతి అనేది ఉపయోగించుకోవచ్చు.